శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది ప్రారంభమైపోతుంది. ప్రతి వాళ్ళ జీవితంలోనూ మళ్ళీ నిత్య నూతనం అనేది ప్రారంభమవుతుంది. సంవత్సరం చివరికి వెళ్ళేటప్పటికీ అనేక కష్టసుఖాలు పడుతూ ఇక ఎప్పుడెప్పుడు ఉగాది వస్తుందా, మళ్ళీ కొత్త సంవత్సరం మనకి ఏ విధంగా ఉండబోతోంది, ఎన్నో రకాలైనటువంటి కష్టసుఖాలు పడుతూ ఉన్నాం మనము అని చెప్పి అప్పటి వరకు ఉన్నటువంటి నిరాశ నిస్పృహలకి ఫుల్ స్టాప్ పెట్టేసి కొంగ్రొత్త ఆశలతో ఉగాది నాడు పంచాంగ శ్రవణాన్ని వింటారు. ప్రతి వారు కూడా వారి వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి కానీ లేదా నామ నక్షత్రాన్ని బట్టి కానీ వారి యొక్క నామాన్ని బట్టి కానీ వారి యొక్క జన్మ నక్షత్రం ఏమిటి అనేది తెలుసుకుని దానికి తగినటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశి యొక్క వివరాలని అత్యంత ఉత్సుకతతో చూస్తూ ఉంటారు, అలాగే వినాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ముందుగా మనది తెలుసుకుంటాము. తరువాత మన వాళ్ళందరి యొక్క జాతక ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అలాగే మానవమానాలు ఎలా ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా ఉన్నాయి, ధనము ఎక్కువ సంపాదించుకుంటామా లేకపోతే అనవసరమైన ఖర్చులకి లోబడతామా అనేది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందనేది, ఒక ఖరీదైనటువంటి ఇల్లు కట్టుకుంటామా, కార్లు కొనుక్కోగలుగుతామా, ఒక కారు కొనుక్కోగలుగుతామా, అదే చాలా ఎక్కువ సంపాదన ఉన్నవారైతే 2-3 కార్లు కొనుక్కున్నా ఆశ్చర్యం లేదు, 2-3 ఇళ్ళు కొనుక్కున్నా ఆశ్చర్యం లేదు. కానీ సామాన్య మానవుడు మటుకు ఒక ఇల్లు కొనుక్కోవడానికి, అలాగే ఒక కారు కొనుక్కోవడానికి, ఇలాగా ఏదైనా ఒక పెద్ద వస్తువులు స్థిర చరాస్తులు ఒక్కొక్కటి కొనుక్కోవడానికి చాలా తాపత్రయపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అవుతాయా అనేది చాలా ఉత్సుకతతో వింటూ ఉంటారు. ఇదే క్రమంలో ఈ బంధువులవి, వారి యొక్క కుటుంబ సభ్యులవి, వారివి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక సమాజం మీదకి వెళ్తుంది దృష్టి. సమాజంలో అత్యధికంగా ప్రభావితం చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వారి మీదకి వెళ్తుంది. వారు గాయకులు కావచ్చు, నటన చేసేటటువంటి కళాకారులు కావచ్చు, విద్వాంసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళని మనము పాపులర్ ఫిగర్స్ అంటూ ఉంటాము, సెలబ్రిటీస్ అంటూ ఉంటాము. అంటే 10 మందికి తెలిసిన వారు వీరు కాబట్టి సెలబ్రిటీస్ అని సంబోధిస్తూ ఉంటాం. ఇక వారి మీదకి వెళ్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఉన్న సమాజంలో మనము తెలుసుకున్న తరువాత సినిమా యాక్టర్స్ మీదకి చాలా వరకు ఆలోచన వెళ్ళిపోతుంది. మనందరికీ ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా వ్యవహరిస్తూ దేశం అందరినీ తన వైపు ఉత్సాహంగా చూసే విధంగా ఎవరు ఇతను ఇంత బాగా పరిపాలనలో ఆరితేరుతున్నాడు, ప్రజలందరికీ అండాదండగా ఉంటున్నాడు, జనసేన పార్టీని చాలా బలోపేతం చేసుకుని పరిపాలనా విభాగంలో కూడా అతి ముఖ్యమైన నాయకుడయ్యి ఇందరి చేత మెప్పు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గౌరవప్రదమైన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ వీరు సినిమాలు కూడా చేస్తున్నారు. అంటే ఎవరి వృత్తిలో వాళ్ళు పాల్గొనొచ్చు కదా. కాబట్టి వారి యొక్క అభిమతం సినిమాలు చేయడం, వారి యొక్క ఉద్యోగం కానీ ఇష్టం కానీ ఏదైనా కానీ మెయిన్గా ఒక అంబిషన్ ఉంది వారికి. దాని ప్రకారంగా వారు రాజకీయాల్లోకి వెళ్ళారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. వారి యొక్క అందముతో, ఆకర్షణతో, తెలివితేటలతో, ఆలోచనలతో, ఒక సహృదయతతో ప్రజలందరినీ ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతున్నారు. మరి వారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ 3వ పాదం అవుతూ ఉంది. ఉత్తరాషాఢ అనగానే మనకి తెలుసు మకర రాశి. పట్టిన పట్టు వదలరు. ఓర్పు ఎంతకాలం వహించాలి అనుకుంటున్నారో అంతకాలం ఓర్పు వహిస్తారు. ఏదైనా ఒకటి పట్టుకున్నారంటే అది అయ్యే వరకు, తుమి తేలేంత వరకు అది వదిలే ప్రసక్తి ఉండదు. అలాగే ఎన్ని ఆలోచనలనైనా గుంభనగా ఆయనలోనే ఉంచుకుంటారు. విడవకుండా కృషి చేసి విజయాల పరంపరలోనే వీరుంటారు. అదే ఈ మకర రాశి వారి లక్షణాలుగా ఉంటాయి.
ఇక పవన్ కళ్యాణ్ గారి లక్షణాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలన్నిటికీ ధీటుగా ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా సమస్యల నుంచి దూరంగా వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం కానీ, ఏదో ఉన్నానులే ఈరోజు గడిచిపోయింది మనకి హోదా ముఖ్యం అనే లాంటివి ఎక్కడా లేవు. మనందరం చూస్తూ ఉన్నాము. అలాగే ప్రజలందరూ ఆదరిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. జననేత, జనసేన నేత, వీరిని ముద్దుగా జననేత అని కూడా పిలుచుకుంటున్నారు. ఒక బ్రాండ్ తీసుకొచ్చారు ఆయన. ఎమ్మెల్యే గారి తాలూకా జిల్లా, ఏ జిల్లా? ఎమ్మెల్యే తాలూకా గారి జిల్లా అనేటటువంటి ఆ ఊరికి ఒక సార్థక నామాన్ని తీసుకొచ్చారు, పిఠాపురానికి. మరి ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఇంతమంది జనాల హృదయాలలో పీఠమేసుకొని కూర్చుని ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే, ఇప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏదో ఒక మాటలు వస్తూ ఉంటాయి. అంటే పరస్పరం ఎగనెస్ట్ పార్టీ వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఎవరో విమర్శిస్తారు, ఎవరు ఎప్పుడు ఎలా విమర్శిస్తారో తెలీదు, ఎవరు ఎప్పుడు ఎలా ప్రశంసిస్తారో కూడా తెలీదు. అలాంటి రంగం రాజకీయ రంగం అంటే అన్నీ బాగుంటాయనే చెప్పడానికి రాదు. విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉంటారో సద్విమర్శలు చేసేవారు కూడా అంతమంది ఉంటారు. కానీ ఈ విమర్శనలన్నిటినీ కూడా వారు ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తారు. అలా ఉంటేనే వాళ్ళకి పరిపాలన అనేది ముందరికి వెళ్తుంది. లేకపోతే ఇక ఇవే ఆలోచించుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారనే ఆలోచనలే ఉంటాయి తప్ప ఇక అంతకన్నా ఏమి చేయలేని స్థితి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ అతీతులు వారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జీవిత గమనంలో ఈ పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అంటే, శని గారి యొక్క తృతీయ స్థాన సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక శనిగారి బలం ఉంది కాబట్టి మనోధైర్యం ఉంటుంది, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, చక్కటి ఆలోచనలు ఉంటాయి, పెద్దలంటే కాస్త గౌరవం ఉంటుంది. ఎన్నో రకాలుగా వాళ్ళు ఆ విమర్శలు కానీ లేదా ఏదన్నా ఒకటి ప్రొజెక్ట్ చేయాలంటే ఆ ప్రొజెక్ట్ చేసే విధానం కానీ ఇలాంటివన్నిటినీ కూడా చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అందులో సందేహం లేదు. శనిగారి యొక్క బలము చాలా బాగుంది కాబట్టి ఎటువంటి బెరుకు లేకుండా ముందరికి వెళ్ళిపోతారు. ఇక గురుబలం సంగతి ఎలా ఉంది అంటే, రేపు జూన్ నుంచి నవంబర్ 1 వరకు చాలా చాలా అద్భుతమైన గురుబలం అండి. ఆ సమయంలో అతి ముఖ్యమైన పనులు ఏవైనా గనక పెట్టుకున్నట్లయితే, అది సినిమా రిలీజ్ అవ్వనివ్వండి, లేదా ఏదైనా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి అనుకోనివ్వండి, అటు పరిపాలనా విభాగానికి సంబంధించి కానీ, అంటే రాజకీయ రంగానికి సంబంధించి కానీ, ఇటు తన యొక్క ప్రవృత్తి రీత్యా చేసేటటువంటి సినిమాలు ఇలాంటి వాటన్నిటి గురించి నిర్ణయాలు కానీ, అది రిలీజ్లు అవ్వడం కానీ, లేదా వాటికి సంబంధించి ఓపెనింగ్స్ కానీ ఏవైనా కానీ ఈ నిర్ణయాలు చేసుకున్నట్టయితే ఈ జూన్ నెల 1వ తేదీ నుంచి నవంబర్ నెల 1వ తేదీ వరకు చాలా చాలా అత్యద్భుతంగా గురుబలము పండుతోంది, శనిగారి బలము పండుతోంది. కాబట్టి తిరుగులేని విధంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక సంవత్సరాంతంలో డిసెంబర్ 8వ తారీఖు ప్రాంతం నుంచి ఈ గురువుగారు, శనిగారు, ఈ 2 పెద్ద గ్రహాలు కూడా సంవత్సరం అంతా ఇంచుమించుగా అనుకూలిస్తున్నాయి. కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలే ఉండబోతున్నాయి వీరికి. 2 విధాలుగాను ప్రజలని ఉర్రూతలూగించే విధంగా ఈ పరాభవ నామ సంవత్సరం ఉండబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. శుభం.